హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దసరా దీపావళి సీజన్ నడుస్తుంది కదా. సో ఈ టైంలో చాలామంది బండ్లు కొనాలనుకుంటారు, అంటే వెహికల్స్ కొనాలనుకుంటారు. ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి, అందులోనూ చేతకు సంబంధించి కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు వీడియో వచ్చేసి చేతకులో మోడల్స్ ఉన్నాయి కదా, టోటల్ మోడల్స్, దానికి సంబంధించి మొత్తం కంపేర్ చేస్తూ మీకు చెప్తాను అనమాట. ఏది తీసుకుంటే బెటర్, ఏది తీసుకోకపోతే బెటర్ అనేసి. ఫస్ట్ కామన్గా ఉన్న పాయింట్స్ కంపేర్ చేస్తాను, ఆ తర్వాత ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మీ బడ్జెట్ తగ్గట్టు ఏది తీసుకుంటారో లేదో నా సజెషన్ మీకు ఇస్తాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మీకు ఏ పాయింట్లో కూడా మీకు వీడియో నచ్చింది అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మీరైతే ఈ నేను చెప్పిన మోడల్స్లో ఏ బండి తీసుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,000 దగ్గరలో ఉన్నాము. సో దీపావళి కల్లా 10,000 క్రాస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. మీరు 10,000 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అవ్వాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రీచ్ అవుతాను. సో మీరు అదొక హెల్ప్ చేయండి నాకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ముందర మొత్తం 4 మోడల్స్ సంబంధించిన 3 వెహికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి బజాజ్ చేతక్ ప్రీమియం ఇది. అండ్ దీంట్లోనే స్పెషలైజేషన్ బ్లాక్ కలర్ ఉందన్నమాట. బ్లాక్ కలర్కి ఏం తేడా ఉండదు, మ్యాక్సిమంలో సీట్ బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చేతక్ అనేసి వస్తుంది అన్నమాట బ్రాండింగ్. సో అది డిఫరెన్స్ ప్రీమియంకి నెక్స్ట్ స్పెషల్ ఎడిషన్కి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి చేతక్ 3202 ఫ్రెండ్స్. ఇంతకుముందు అర్బెన్ ఉండేది, అది రిమూవ్ చేసి దాని ప్లేస్లో 3202 తీసుకొచ్చారనమాట. అండ్ 320కి ప్రియంకి ఏం డిఫరెన్స్ కూడా చెప్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చేతక్ 2903 అనమాట, బడ్జెట్ కింగ్ ఇది. సో ఆ ప్రైస్లో ఇలాంటి బిల్డ్ క్వాలిటీ రావడం అనేది చాలా రేరు. సో ఈరోజు మొత్తం నేను ఈ మోడల్ సంబంధించి మొత్తం ఫస్ట్ కామన్గా ఏమున్నాయి, తర్వాత డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కామన్ థింగ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, డిజైన్ పరంగా చూసుకున్న, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్న 3 మెటల్ బాడీ తోటి వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ లాంగ్వేజ్ చూడండి, హెడ్ లైట్ విషయంలో కానీ, ఇండికేటర్స్లో కానీ, నెక్స్ట్ ఫ్రంట్ నేమ్ బ్యాడ్జింగ్ కానీ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. సో ఎక్కడ ఏముండవు, ట్విన్ బ్రదర్స్ లాగా అనుకోండి మొత్తం ఇవి, అంటే కవర్ లాగా అనుకోండి, చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్గా వీల్స్. అండ్ నెక్స్ట్ మూడింటికి కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ డ్యూయల్ అలాయ్స్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే అది మళ్ళీ చెప్తాను మీకు తర్వాత. అండ్ సస్పెన్షన్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమైతే సస్పెన్షన్ ఉందో, సో అదే సస్పెన్షన్ అన్నిటికీ క్యారీ అయిందనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్. బ్రేకింగ్ విషయానికి వస్తే 3 మోడల్స్లో కంపేర్ చేసుకుంటే స్పెషల్ ఎడిషన్కి అండ్ నెక్స్ట్ ప్రీమియంకి వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మిగతా 2 మోడల్స్ ఉన్నాయి కదా, సో 3202 అండ్ నెక్స్ట్ 2903, ఈ 2 మోడల్స్కి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అన్నిట్లోనూ కామన్గా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ప్రీమియంలో వచ్చేసి టెక్ ప్యాక్ ఉన్నా లేకున్నా 73 km/h రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి టెక్ ప్యాక్ తీసుకుంటే 73 km/h వెళ్తుంది, టెక్ ప్యాక్ తీసుకోకపోతే 63 km/h వెళ్తుంది 3202లో. అండ్ బేసిక్ మోడల్ 2903 వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 63 km/h ఉంటుంది. అండ్ మోడ్స్ పరంగా కూడా టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ వస్తుంది, టెక్ ప్యాక్ తీసుకోకపోతే కామన్గా ఎకో మోడ్ వస్తుంది. టాప్ స్పీడ్ అన్నిటికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా ప్రీమియం అండ్ స్పెషల్ ఎడిషన్కి వచ్చేసి బ్యాటరీ 3.2 kWh మోడల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్తగా వచ్చిన మోడల్ కూడా 3202 కూడా 3.2 kWh. అండ్ నెక్స్ట్ బేసిక్ వర్షన్కి వచ్చేసి 2.9 kWh ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే స్పెషల్ ఎడిషన్ అండ్ నెక్స్ట్ ప్రీమియం వచ్చేసి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100 వచ్చేసి దగ్గర 4.5 hours ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇస్తారు. అండ్ దీంట్లో ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇది కూడా సేమ్ టైంగా చెప్పారనమాట, సేమ్ 800 watt ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 0 to 80% 3 hours 35 minutes పడుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ 100% వచ్చేసి దగ్గర ఇది కూడా 4.5 hours ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2903లో వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 100 5 hours అయితే అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే రేంజ్ వచ్చేసి 3 మోడల్స్ వచ్చేసి 3.2 kWh ఉన్నాయి, కానీ మూడింటికి డిఫరెంట్ రేంజ్ అనేది క్లైమ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ప్రీమియం మోడల్, దీంట్లో క్లైమ్ రేంజ్ వచ్చేసి 126 km అన్నారు. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి 3202, దీంట్లో వచ్చేసి 137 km క్లైమ్ రేంజ్ అంటున్నారు. సో ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ అంటే దీంట్లో, సో ఇందులో వాడిన సెల్స్ అండ్ దీంట్లో వాడిన సెల్స్ అనేది డిఫరెన్స్ అని చెప్తున్నారు. రీసెంట్గా కొత్త సెల్స్ అని అప్గ్రేడ్ చేసాము, అందుకు రేంజ్ అనేది ఇంక్రీజ్ అని చెప్తున్నారు అనమాట. సో నిజానికి రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో రేంజ్ టెస్ట్ అయితే చేశాను ప్రీమియంకి సంబంధించి. సో దానికి రేంజ్ టెస్ట్ వచ్చేసి 105 నుంచి 110 మధ్యలో వచ్చింది. సో చూడకపోతే అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ దీంట్లో క్లైమ్ రేంజ్ దీన్ని కూడా అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 110 km దాకా అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొత్త సెల్స్ అని చెప్పారు కాబట్టి. అండ్ దీంట్లో బేసిక్ వర్షన్ వచ్చేసి 2903, దీని క్లైమ్ రేంజ్ వచ్చేసి 123 km అంటున్నారు. అండ్ అప్రాక్సిమేట్లీ 95 దాకా అయితే వచ్చే ఛాన్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. సో 2.9 kWh వచ్చేసి ఏథర్లో
91 దాకా వచ్చింది. సో అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేసుకున్న అంతే వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 95 దాకా రావచ్చని. సో ఇది రేంజ్ కంపారిజన్. ఫ్రెండ్స్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా చూడండి 3 బండ్లు పక్క పక్కనే పెట్టాను. సో మూడిట్లోనూ సీట్ లెంత్ అనేది సేమ్ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు 2903 కొంచెం చిన్నగా అనిపిస్తుందని కొందరు అన్నారనమాట. అదేం లేదు. సో మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే సేమ్ టు సేమ్ ఉంటాయి, డైమెన్షన్స్ ప్రకారంగా సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm అనమాట. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే ఏంటంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోటింగ్ అనేది, కలర్ కోటింగ్ కానీ ఈ డిజైన్ కానీ మిగతా 2 మోడల్స్కి అయితే ఉండవు చూడండి. సో ఈ మోడల్ కానీ ఆ మోడల్ అలా లేదు. సో అది డిఫరెన్స్ వస్తుంది డిజైన్లో. అండ్ ఫ్రంట్ ఫుట్ బోర్డ్ చూడండి, ఇక్కడ వాటర్ క్యాన్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా యాక్సెస్ కింద సెంట్రల్ స్టాండ్ ఇస్తారు, సైడ్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ అవుతుందన్నమాట. సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే 3 సేమ్ లెంత్ అన్నాం కాబట్టి సేమ్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. హైట్ పర్సన్స్ కూడా ఈజీగానే కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే మూడిట్లోనూ సేమ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తాను, ప్రీమియంలో చూపిస్తాను బూట్ స్పేస్. సో బూట్ స్పేస్ వచ్చేసి చూస్తున్నారు కదా 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి బూట్ ల్యాంప్ అనేది ఓన్లీ టాప్ మోడల్స్లో ఉంది. బేసిక్ మోడల్ 2903లో అయితే బూట్ ల్యాంప్ లేదు. ఇది వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ ఇది. సో చూస్తున్నారు కదా, ఏమంటే దీంట్లో ఛార్జింగ్ పెట్టాలంటే ప్రతిసారి మనం సీట్ అయితే పైకి తీయాల్సి వస్తుంది. ఈ తర్వాత పెడదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీట్ వచ్చేసి హైడ్రాలిక్ అనమాట. ఇది కొంచెం ఇలా ఎక్కడ ఓపెన్ చేస్తే ఎక్కడ హోల్డ్ చేస్తే అక్కడ దాకా ఆగిపోతుంది. చిన్న ఫీచర్ ఇది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ప్రెస్ చేస్తే గ్లో బాక్స్ 5.5 లీటర్స్ గ్లో బాక్స్ అనమాట. ఇక్కడ మన సెల్ ఫోన్ ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెల్ ఫోన్ క్యారీ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది దీంట్లో. సో సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇక్కడ ఆప్షన్ చూస్తున్న, లైటింగ్ కూడా నైట్ టైం పెట్టుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడైతే హుక్ అయితే ఇచ్చారు. సో అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, లేదన్నప్పుడు హోల్డ్ ప్రెషెస్లో ప్లేట్ వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సేమ్ మనకు 3202లో కూడా ఉంటుంది, సేమ్ అవి ఫీచర్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో ఫ్రంట్ గ్లో బాక్స్ బదులు ఈ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైనా సరిపోతుంది, అవైనా సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఏది ఇచ్చినా ఓకే. అట్లీస్ట్ ఏదన్నా ఒకటి ఇస్తేనే బెటర్ అనమాట. సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏథర్లో కానీ నెక్స్ట్ టీవీ సైకిల్ కానీ అవి లేవన్నమాట. సో చాలా ఇబ్బంది పడతాం మేము. సో అదైతే దీంట్లో ఇచ్చారు. అండ్ ఈ హుక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ప్రీమియం అండ్ స్పెషల్ ఎడిషన్లో సేమ్ ఈ 5.5 ఇంచెస్ అయితే కలర్ డిస్ప్లే వస్తుంది, టచ్ డిస్ప్లే కాదు. నెక్స్ట్ మిగతా మోడల్స్కి వచ్చేసి సర్కులర్ డిస్ప్లే చూస్తున్నారు కదా. అండ్ 3202 ఇదే డిస్ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ 2903లో సేమ్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి. రెండింటికి కామన్గా ఉంటుంది. దీంట్లో ఎంత పర్సెంట్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఇదైతే అక్యురేట్ లేదు, చెక్ చేసుకోండి. మోడ్స్ పరంగా, న్యూట్రల్ పరంగా, టైమింగ్ కానీ సో మొత్తం అయితే ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఉంటుంది. అండ్ స్విచెస్ అండ్ బటన్స్ విషయానికి వస్తే చూడండి, మొత్తం ఇక్కడ మోడ్స్, రివర్స్ మోడ్, డ్రైవ్, నెక్స్ట్ ఇది వచ్చేసి బూట్ ఓపెన్కి ఇండికేటర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇండికేటర్, హైబింగ్, లోబింగ్ సంబంధించి హారన్, ఇవి సాంగ్స్ కంట్రోల్కి అనమాట. మీకు యాప్ కనెక్టివిటీ వస్తే కంట్రోల్ చేసుకోవడానికి సేమ్ స్విచెస్ అండ్ బటన్స్ దీంట్లో కూడా అవే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ కీస్ విషయంలో ప్రీమియంకి అండ్ నెక్స్ట్ 3202కి అండ్ స్పెషల్ ఎడిషన్కి వచ్చేసి ఫాప్ కీస్ అనమాట. ఇవి రిమోట్ కీస్ లాగా. ఇక్కడ బేసిక్ వర్షన్కి వచ్చేసి మాన్యువల్ కీస్ ఉంటాయి అన్నమాట. సో ఇది డిఫరెన్స్, ఇందులో కూడా చూసుకోండి. ఇది కూడా ఫ్రెండ్స్ మోటార్ విషయానికి వస్తే అన్ని మోడల్స్లోనూ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే ఉంటుంది. రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3.3 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.2 కిలోవాట్ అనమాట. ఈ మోటార్ పవర్ యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 73 కిలోమీటర్స్ దాకా వెళ్తుందని చెప్పాను కదా. ఆల్రెడీ టాప్ స్పీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే కూడా ఎటువంటి లాగ్ అయితే ఉండదు, జర్క్స్ కూడా ఉండవు అనమాట. నేను ఆల్రెడీ అన్ని డ్రైవ్ చేసి చూశాను కదా. సో పర్ఫార్మెన్స్ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. ఆల్రెడీ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది రేంజ్ టెస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే. ఫ్రెండ్స్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే సో టెక్ ప్యాక్ అనేది తీసుకోవాలి. టెక్ ప్యాక్ వచ్చేసి ప్రీమియం మోడల్కి వచ్చేసి ఇంతకుముందు 9,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు 5,000కే రెడ్యూస్ చేశారనమాట. అండ్ దీనికి కూడా సేమ్ అనమాట, 5,000 ఉంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ 2903కి ఇంతకుముందు 3,000 ఉండేది, ఇప్పుడు వచ్చిన న్యూస్ అండ్ అప్డేట్ వచ్చేసి ఆ 3,000 కూడా ఇంకా తగ్గించి 1,500కే రిడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇన్కేస్ అది వెబ్సైట్లో అప్డేట్ అయితే మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది టెక్ ప్యాక్ సంబంధించి. ఫ్రెండ్స్ టెక్ ప్యాక్ తీసుకోవాలా లేదని మీ ఆప్షన్కి వదిలేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి స్మార్ట్ ఫీచర్స్ అవసరం ఉండదు, కొంతమందికి అవసరం ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేసికే తీసుకోండి, టెక్ ప్యాక్ వచ్చేసి 1,500 ఉంటుంది ఇప్పుడు. సో 1,500 పెద్ద డిఫరెన్స్ కాదనుకుంటే టెక్ ప్యాక్ తీసేసుకుంటే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆటో హోల్డ్ ఆప్షన్ వస్తుంది, ఇట్లా చిన్న చిన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి 5,000 రూపీస్ అనమాట. సో 5,000 రూపీస్కి మీకు తీసుకోవాలనుకుంటే మీకు డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, మాకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ దీంట్లో వచ్చేసి 320లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆటో హోల్డ్ వస్తుంది, దీంట్లో కూడా తర్వాత బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి కాల్స్ కనెక్షన్ కానీ అట్లా మొత్తం కంట్రోల్ చేసే ఆప్షన్స్ వస్తాయి అనమాట.
ఫ్రెండ్స్ కలర్స్ విషయానికి వస్తే ప్రీమియం మోడల్ వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఇమేజ్ చేస్తుంది చూడండి. అదేవిధంగా 320కి వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి, అది కూడా ఇమేజ్ చూడండి, స్క్రీన్ మీద ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం బేసిక్ మోడల్ అయిన 2903కి వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి అనమాట. సో ఆల్రెడీ ఇది ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల రెడ్ చూస్తున్నారు కదా, అండ్ బ్లాక్ ఇదే కలర్ ఉంటుంది, అండ్ మిగతా కలర్స్ కూడా స్క్రీన్ చూడండి. సో ఇవి కలర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వారంటీ అండ్ సర్వీస్ విషయానికి వస్తే ఫస్ట్ వారంటీ చెప్తాను. వారంటీ వచ్చేసి అన్ని మోడల్స్కి సేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బేసిక్గా వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ మీద ఉంటుంది, అండ్ వెహికల్ మీద నెక్స్ట్ ఛార్జర్ మీద 3 years ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే మీరు ఎవరైనా సరే ఎక్కువ తిరుగుతాము మాకు 3 years సరిపోదు లేదా 50,000 kilometers కూడా సరిపోవు అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా 6,000 పే చేస్తే వారంటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎంతవరకు అంటే 5 years లేదా 70,000 kilometers దాకా అనేది ఎక్స్టెండ్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే టెక్ ప్యాక్ బదులు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో స్మార్ట్ ఫీచర్స్ కన్నా మనకు బ్యాటరీ వారంటీ మెయిన్ కదా, ఏ క్షణంలో ఎప్పుడు అవుతుందో తెలియదు, అంటే ఎప్పుడు చెడిపోతుందో తెలియదు, ఎగ్జాక్ట్గా 3 years తర్వాత చెడిపోతే మనకి ఇబ్బంది పడవచ్చు. సో ఆ విధంగా ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే బెటర్ అని నా సజెషను. సర్వీస్ విషయానికి వస్తే ఇంకా రీసెంట్ టైంలోనే షోరూమ్స్లో అన్నింటిలోనూ మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అన్నమాట, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చేతక్ వాళ్ళు. సో సర్వీస్ అవైలబిలిటీ మ్యాక్సిమం అన్ని సిటీస్కి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో సర్వీస్ అవైలబిలిటీలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో టోటల్ 4 మోడల్స్ ఉంటే ఒక మోడల్ వచ్చేసి స్పెషల్ ఎడిషన్ ఫ్రెండ్స్. సో ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి మనకు అమెజాన్లో మాత్రమే అవైలబుల్ ఉంది పర్చేస్ చేయాలంటే. సో అమెజాన్లో ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే మీ అందరికి తెలుసు కదా, ఏపీలో వచ్చేసి ప్రెసెంట్ రోడ్ ట్యాక్స్ అనేది ఉంది కాబట్టి కొంచెం రేట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి 1,40,444 రూపీస్, అండ్ రోడ్ ట్యాక్స్ అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కలుపుకుంటే ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,76,040 రూపాయలు అనమాట, 44 రూపాయలు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,58,044 రూపాయలు అనమాట, 1,58,044 రూపీస్ ఇది. సో ఇది స్పెషల్ ఎడిషన్ సంబంధించి ప్రైజెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి చేతక్ ప్రీమియం ఫ్రెండ్స్. సో ఎక్స్షోర్ ప్రైస్ వచ్చేసి 2 స్టేట్స్లలో 1,47,243 రూపీస్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,83,650 ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,64,850 రూపీస్ ఉంది. టెక్ ప్యాక్ అనేది ఇంతకు 9,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు 5,000 రూపీస్కి అయితే రెడ్యూస్ చేశారనమాట. సో ఎక్స్ట్రా వారంటీ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 6,000 పే చేసుకోవాలి, అవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బజాజ్ చేతక్ అర్బన్ 3202 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొత్త మోడల్ రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,018 రూపాయలు. నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 1,47,018 రూపాయలు ఉంది ఫ్రెండ్స్, అంటే 1,47,000 రౌండ్ ఫిగర్ అనుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి 1,31,518 రూపీస్ అనమాట. సో ఇది ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే. టెక్ ప్యాక్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది, అండ్ ఎక్స్ట్రా మీకు వారంటీ కావాలనుకుంటే ఎక్స్టెండ్ వారంటీ కావాలంటే ఎక్స్ట్రా 6,000 కూడా పే చేయాలి. అవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అమౌంట్ అనేది పెరుగుతుంది, అది కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ మోడల్ అయిన బజాజ్ చేతక్ 2903 ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 lakh ఫ్రెండ్స్, అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,30,300 ఫ్రెండ్స్. అంటే దీంట్లో వచ్చేసి రోడ్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ నెక్స్ట్ మిగతావన్నీ ఉంటాయన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే రోడ్ ట్యాక్స్ అనేది లేదు కాబట్టి ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,17,100 రూపాయలు ఫ్రెండ్స్. ఇది టెక్ ప్రైస్ విషయానికి వస్తే. అండ్ టెక్ ప్యాక్ కావాలనుకుంటే ఇంతకుముందు 3,000 ఉంది, ఇప్పుడు 1,500కి రెడ్యూస్ చేశారని చెప్పారు కాబట్టి ఇప్పుడు టెక్ ప్యాక్ ప్రెసెంట్ 1,500 ఉంది. సో 1,500 పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి తీసేసుకుంటే బెటర్ అని నా సజెషన్. ఇప్పటిదాకా నాకు చెప్పిన ప్రైస్ వచ్చేసి ఆఫ్లైన్ ప్రైసెస్ అనమాట. ఆన్లైన్లో అంటే అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో అయితే వీళ్ళు వెహికల్స్ని కూడా అమ్ముతుంటారు, అక్కడ ప్రైసెస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తుంది చూడండి. ఒక్కొక్క మోడల్కి ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎడిషన్కి వచ్చేసి 7,000 డిస్కౌంట్ ఉంది, అదేవిధంగా ప్రీమియంకి వచ్చేసి 8,000 దాకా ఉంది అనమాట. బేస్ వేరియంట్కి వచ్చేసి 5,000 ఉంది, 320కి వచ్చేసి ఒక 7,000 ఉంది. సో ఆ విధంగా ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఇన్కేస్ దసరా దీపావళికి అయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మీరు ఆన్లైన్ నుంచి పర్చేస్ చేస్తే బెటర్ అని నా సజెషన్. పెద్ద కష్టమేం కాదు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తారు బండి. సో ఇది ప్రాసెస్. ప్రైజెస్ పరంగా మీకు ఏ బండి నచ్చిందో బాగా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా బజాజ్ చేతక్ సంబంధించి అన్ని మోడల్స్ యొక్క కామన్ పాయింట్స్, డిఫరెన్స్ పాయింట్స్. సో ఇప్పుడు మీరు ఏది కొనాలని మీకు డౌట్ రావచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పేస్తాను, మీ దగ్గర అమౌంట్ ఏం ప్రాబ్లం లేదు, టెక్ ఫీచర్స్ కూడా కావాలనుకుంటే ప్రీమియంకి వెళ్ళొచ్చు అనమాట. లేదా స్పెషలైజేషన్ ఉంది, ప్రీమియంతో కంపేర్ చేస్తే కొంచెం 7,000 తక్కువ ఉందన్నమాట అమెజాన్లో, అది కూడా చూడండి. అండ్ రేంజ్ కూడా 105 kilometers అయితే కన్ఫామ్గా వస్తుంది, ఆల్రెడీ మన ఛానల్ చేశాను. లేదు మా దగ్గర అమౌంట్ కొంచెం టైట్గా ఉంది, బడ్జెట్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి ఇది బజాజ్ చేతక్ 3202 మోడల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,15,000 ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,32,000 అరౌండ్ వస్తుందన్నమాట. మీకు స్క్రీన్ కూడా ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే రేంజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ 137 చెప్పారు, అండ్ కంపల్సరీ 105 నుంచి 110 kilometers అయితే రేంజ్ అయితే వస్తుంది. సో రేంజ్ సేమ్ కావాలి, బట్ ఏమంటే బడ్జెట్లో కావాలనుకుంటే 3202 ప్రిఫర్ చేయొచ్చు.
లేదు మా దగ్గర ఇంకా టైట్గా ఉంది, మేము 1,10,000 1,20,000 కంటే ఎక్కువ పెట్టలేమనుకుంటే అప్పుడు బజాజ్ చేతక్ 2903కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఆ విధంగా చూసుకుంటే లో బడ్జెట్లో కావాలనుకుంటే 2903 ఉంది, మిడిల్ బడ్జెట్లో కావాలనుకుంటే 3202 ఉంది, హై బడ్జెట్లో కావాలనుకుంటే టిక్ ప్యాక్ కావాలనుకున్నా కానీ స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, స్మార్ట్ కనెక్ట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 3201 స్పెషల్ ఎడిషన్ లేదా ప్రీమియం అనమాట. సో అవి చూసుకోండి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. రేంజ్ ఎక్కువ కావాలనుకొని బడ్జెట్ వెళ్తే ఇది నా పర్సనల్ చాయిస్ వచ్చేసి 320కి అయితే వెళ్ళండి. ఎందుకంటే స్మార్ట్ ఫీచర్స్ సఫిషియెంట్ స్మార్ట్ ఫీచర్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం మనకు రేంజ్ కూడా బాగానే వస్తుంది, బడ్జెట్లో వస్తుంది అనమాట. సో ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది నా సజెషన్. మీరే చూస్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సరే వీడియో చూస్తే దయచేసి వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వస్తున్నాను. 10,000 రీచ్ అయినంటే